అంటుంది. దయచేసి మానవతా కోణంలో భారత రాజ్యాంగాన్ని అనుసరించి మాత్రమే చేయమంటున్నారు వాళ్ళు. చెప్పండి కోన శ్రీశైలం గారు, ఏదో చెప్తున్నారు మీరు. సార్ చెప్పండి. 26 కులాలకు సంబంధించి మరి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది. మీకు ఫైనల్ గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, చెప్పండి. వీళ్ళు ఏదైతే గతంలో కేసీఆర్ గారు వీళ్ళని రోడ్డు మీద తీసుకొచ్చిండు 26 కులాలని, టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న శాసనసభ్యులు కూడా నమ్మించి ఓటు దండుకొని మోసం చేసిరు. మాధవరం కృష్ణారావు గారు బయటకు వచ్చారండి. అంటే కొంతమంది సపోర్ట్ చేస్తా ఉన్నారు. నేను కూడా మరి ఇంటర్వ్యూ చూసిన. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉమ్మడి రాష్ట్రంలో ఒక మాట ఆయన ఏమన్నాడో తెలుసా? మాధవరం కృష్ణారావు గారు, నాకు 26 కులాల ఎమ్మెల్యే అని పేరు పెట్టారు, నేను పార్టీ కాపోయినా కానీ శాసనసభ్యుడిగా నాకు బాధ్యత ఉందని ప్రైమ్ లైన్ డిబేట్లోకి వచ్చారు, ఇంటర్వ్యూ ఇచ్చారు. సాక్షాత్తు ఆయన బీసీ కమిషన్ చైర్మన్ దగ్గరకు వచ్చి ఇచ్చారు ఆయన. మేము కూడా 26 కులాలలో మాకు ఓటు వేసినా వేయకపోయినా ఒక మానవత దృక్పథంతో ఒక బీసీగా వారికి సపోర్ట్ చేయడానికి నేను ముందుంటా. గతంలో ప్రతి మీటింగ్ లో చెప్పిన, ఇప్పుడు కూడా చెప్తున్నా. ఈ యొక్క డిబేట్ లో కూర్చున్న అప్పలనాయుడు గారు కానీ, నాగేశ్వరరావు గారు కానీ, అడ్వకేట్ శ్రీనివాస్ గారు కానీ, వీళ్ళందరికీ నేను విన్నపించుకుంటున్నా, మనం అందరం కలిసిపోయి రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా కలిసి సమస్య పరిష్కారం చేస్తారని నాకు నమ్మకం ఉంది. ఈ 26 కులాల అసోసియేషన్ వాళ్ళు మీరు రేపేళ్ళుండో మిమ్మల్ని కలుస్తానంటున్నారు. ఇప్పుడే నాకు మెసేజ్ పెట్టారు లైవ్ లో. మీరు ముందుకు వచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలపమన్నారు. మీరు ఎప్పుడు అవకాశం ఇస్తే అప్పుడు 26 కులాల అసోసియేషన్ మీ దగ్గరికి వస్తారు. రేవంత్ రెడ్డి గారు జరిగిన నష్టం అనేది కాకూడదు సార్, ఇక్కడ నష్టం కాదు, రాజ్యాంగ వైలేషన్, ఇది కాన్స్టిట్యూషన్ వైలేషన్ జరిగింది ఇక్కడ. ఈ వైలేషన్ మాత్రం మీరు రేవంత్ రెడ్డి గారికి చెప్పాలి, పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి చెప్పాలి, బీసీ కమిషన్ నిరంజన గారికి చెప్పాలి. ఇది ఒక చరిత్ర అయిపోద్ది. ఇది గనక మనం ఇలా వదిలేస్తే, కులాల మధ్య ప్రాంతాల మధ్య విభేదాలు వస్తే ఇది ఎక్కడి దాకా వెళుతుందో దీనికి అంతుండదు. దీనికి రేవంత్ రెడ్డి గారు పులి స్టాప్ పెడతారనే భగవంతుడు ఆయన నోటితో కుకటపల్లి కాన్స్టిట్యున్సీలో ఈ కేసీఆర్ చేసిన మోసాన్ని నేను తిరిగి భర్తీ చేస్తానని భగవంతుడే ఆయనతో చెప్పించాడని 26 కులాల వాళ్ళు అనుకుంటున్నారు. చెప్పండి ఏంటంటారు? అంటే రాజ్యాంగ విరుద్ధంగా సాంఘికంగా మాకున్న స్థితి అంటే సోషల్ స్టేటస్ని చెరిపివేయడానికి, అది కూడా చట్టవిరుద్ధంగా ఏపీ ఆర్గనైజేషన్లో ఉన్న సెక్షన్స్కి విరుద్ధంగా, ఆర్టికల్ 371D విరుద్ధంగా చేసినప్పటికీ ఈవెన్ సుప్రీంకోర్టు కానీ, ప్రైమ్ మినిస్టర్ గారు కానీ, ఈవెన్ మన ప్రెసిడెంట్ గారు కానీ ఎవ్వరూ కూడా వాళ్ళు ఇంటర్ఫీర్ అవ్వట్లేదంటే దానికి అర్థం మనం అందరం కలిపి, అంటే 22 లక్షల మంది కూడా కలిపి ఒక రిప్రజెంటేషన్ తప్పనిసరిగా ప్రెసిడెంట్ వరకు వెళ్ళాలి, పిఎంఓ ఆఫీస్ వరకు వెళ్ళాలి. అట్లనే బలంగా మనము అత్యున్నతమైన న్యాయస్థానంలో మనం డెఫినెట్గా మనం వాదనలు తెలియజేస్తాము. ఆ విధంగా గెలవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మనకి. అప్పలనాయుడు గారు, మరొకసారి మిమ్మల్ని ప్రైమ్ న్యాయ వేదికగా అడుగుతున్నా, మీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు రేవంత్ రెడ్డి గారితో మాట్లాడబోతున్నారు ఈ కేసు గురించి? నేను ఒకసారి కలిసాక నేను 25ని కలుస్తానండి జగన్మోహన్ రెడ్డి గారిని. ఆ రోజు మాట్లాడి మీకు చెప్తాను. చాలా సీరియస్ గా తీసుకోవాలి సార్. మీ సామాజిక వర్గమే కాదు, బీసీ సామాజిక వర్గాల్లో 22 లక్షల మంది సబ్జెక్టు కరెక్షన్ రోడ్డు మీద ఉన్నారు. అవునండి, చాలా చాలా తీవ్రమైన సమస్య ఇది. ప్రైమ్ నైన్ మేము ఎందుకంటే మాకు యాడ్సో బిజినెస్ ఇంపార్టెంట్ కాదు. సమాజంలో ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు ప్రైమ్ నైన్ మేము ఒక కోర్టులు సుమోటోగా స్వీకరిస్తాయేమో, ప్రైమ్ నైన్ కూడా మేము సుమోటోగా స్వీకరించామని చెప్పొచ్చు. మా మేనేజ్మెంట్, మా సిఇఓ, ఒక నిమిషం సార్, మేము ప్రతిరోజు గంట సేపు సమయం కేటాయించి ప్రతి ఆదివారం 3 నెలలుగా సుదీర్ఘ వాదనలు కోర్టులో జరుగుతాయి, కానీ ప్రైమ్ నైన్లో జరుగుతున్నాయి. మీరు కంపల్సరీ దృష్టిలో పెట్టుకోవాలి. మీరు కానీ కోన శ్రీశైలం గౌడ్ గారు కానీ. కోన శ్రీశైలం గారు ఎప్పుడు కలుస్తున్నారు రేవంత్ రెడ్డి గారిని మీరు? సత్యనారాయణ గారు, అయ్యా, నేను ముఖ్యమంత్రి గారిది, అదే విధంగా ప్రభాకర్ గౌడ్ మంత్రి గారిది, పిసిసి అధ్యక్షులు అపాయింట్మెంట్ తీసుకుంటా. మన వాళ్ళు వీళ్ళందరూ ఎప్పుడు పోదామంటే అప్పుడు బిఫోర్ అపాయింట్మెంట్ తీసుకుని అందరికి కూడా రైట్. మీ 26 కులాల అసోసియేషన్ తరఫున మీకు రేపేళ్ళుండే వాళ్ళు మీకు టచ్ లో ఉంటారు. ఇప్పుడే నాకు మెసేజ్ పెట్టారు, కలుస్తారు. ఇప్పటికైనా మీరు కుతుబులాపూర్ కాన్స్టిట్యున్సీలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు, ఇండిపెండెంట్ గా గెలిచిన చరిత్ర ఉంది మీకు. ఏదేమైనా పార్టీలకు అతీతంగా కానీ మీ వ్యక్తిగతంగా కానీ గౌడ సామాజిక వర్గం చేసిన బీసీ సామాజిక వర్గం చెందిన మీరు వీళ్ళ కోసం పోరాడుతారని మాట ఇచ్చారు. రెండొక విషయం, మళ్ళీ వనభోజనాల్లో మళ్ళీ కులాలు ఊసి లేకుండా చేస్తారా? 100% రైట్. వీళ్ళు గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు వనభోజనాలు చెప్పిర్రు.
మాదైతే ఒకటేసారి అయింది. ఎస్ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎస్ మన పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, మహేష్ గౌడ్ గారు ఎస్ వీళ్ళ ఆధ్వర్యంలో పరిష్కారం అయితే 26 కులాలకు. రెండో విషయం మీకు కూడా చెప్తున్నాను, ఈ ప్రాంతానికి చెందిన ఒక బీసీ సామాజిక వర్గం కోనా శ్రీశైలం గౌడ్ అంటే ఒక బ్రాండ్, ఆ బ్రాండ్ ద్వారా కొంతమంది బీసీ సోదరుల్లో మనకేదో అన్యాయం జరిగిపోతుంది, మనకేదో మనం తినే అన్నానికి ఏదో అన్యాయం జరిగిపోతుంది అనుకుని ఊహాలోకాలలోకి వెళుతూ కొంత ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? నాతోనా కొంతమంది ఆ విధంగా ఇబ్బంది మీతో కాదు కొంతమంది బీసీ సోదరులు 26 కులాలను కలిపేస్తే మాకేదో అన్యాయం జరిగిపోతుందని ఒక భ్రమంలోకి వెళ్ళిపోతున్నారు. ఎందుకు ఆ భ్రమలు అంటున్నాను నేను. అటువంటి ఏ భ్రమలు పెట్టుకోవద్దు. ఎస్ గత ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా 26 కులాలు మన బీసీలనే ఉండే. ఎస్ ఇప్పుడు కొత్తగా ఏం లేదు. ఎస్ మనకి నష్టం రాదు. ఇంకొక విషయం చెప్తున్నాను, కొత్తగా బీసీ రిజర్వేషన్ అడగట్లేదు వీళ్ళ. దయచేసి ఇక్కడున్న బీసీ సోదరులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఆలోచించవలసిన విషయం ఏమిటంటే వీళ్ళు కొత్తగా బీసీ రిజర్వేషన్ అడగట్లేదు. యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఎగ్జిస్టింగ్ 138 బీసీ కులాలు ఇంది ఏపీలో ఉన్న కులాల్లో 26 తీసేశారు కాబట్టి రీస్టోర్ చేయమన్నారు అంతే. కొత్తగా రిజర్వేషన్ అడగట్లా. ఎందుకు రీస్టోర్ చేయమంటున్నారో మళ్ళీ చెప్తున్నా. రాజ్యాంగబద్ధంగా అనంతరామన్ కమిషన్ పూర్వం నుంచి కూడా దాంట్లో కమిషన్ ద్వారా సీరియల్ నెంబర్లు పెట్టి కేటగిరీ వైజు పర్సంటేజ్ వైజ్ పెట్టిన కులాలను తీసేయడానికి రాజ్యాంగ విరుద్ధం. అది ఎవరికీ కూడా లేదు. దాన్ని గుర్తెరిగి రేవంత్ రెడ్డి గారు చేస్తారని వీళ్ళు ఎదురు చూస్తున్నారు. ఏదేమైనా ఈ రోజున ఈ డిబేట్లో పాల్గొన్న కోనా శ్రీశైలం గౌడ్ గారికి, అలాగే అప్పలనాయుడు గారికి, విజయనగరం నుంచి బొబ్బిలి నియోజకవర్గం అందుబాటులో వచ్చిన ఆయనకి, మన దాడి శ్రీనివాస్ గారికి, అలాగే డిబేట్లో లైవ్లో పాల్గొన్న నాగేంద్ర గారికి, భాస్కర్ గారికి ధన్యవాదాలు. ఏదేమైనా ఈ రోజున ప్రైమ్ 9 ఈ సమస్య తీవ్రతను చూసి మేము గత 3 నెలలుగా ఈ యొక్క డిబేట్ చేస్తూ వస్తున్నాం. త్వరలోనే వీళ్ళకి న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. న్యాయం జరిగే వరకు వీళ్ళ కోసం మేము పోరాటం చేస్తూనే ఉంటాం. ఎందుకంటే రాజ్యాంగ విలువలు కాపాడాలి. రాజ్యాంగాన్ని ఇచ్చిన జీవోస్ని, చట్టాలని కాపాడవలసిన బాధ్యత 4th ఎస్టేట్ మీడియా పైన ఉంది. ప్రైమ్ 9 దమ్మున్న ఛానల్గా సమాజ హితం కోసం తెలుగు రాష్ట్రాల్లో